ఓం భీమ్ పుష్. ఈ బెస్టీ జాతి అంతము కాను. నీకు ఏమి అపకారము తల్చాము? నీ బెస్టీతో ఏంటి ఆ పక్కపక్కలు సుందరి? నేనా? అది చూచి నా మనసు ఆందోళనకు గురైంది ప్రియా. అయినా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనే బంధమే ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది మిత్రమా. ఆ బంధమే నన్ను బాధిస్తుందిరా నీచుడా. అయినా నీ దుర్మార్గపు చర్యలు నా ముందు నువ్వు చూపించలేవురా ముఖేషా. ఇది నీ మదిలో పెట్టుకోవాల్సిందిగా నా మనవి. నీకు తమరికి బాగా అర్థమైందని భావిస్తున్నాను. అది నా మనవి. దీనిని నేను ఖండిస్తున్నాను. నేను కూడా. ఎందుకు సతీ? అంత పాపం నేనేం చేసి తిని? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నా తప్ప? ఆ బెస్టిగాడు నీకు మాయ మాటలు చెప్పి నిన్ను లొంగ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? నా మనసు చాలా బాధగా ఉంది మిత్రమా. నువ్వు నన్ను మిత్రమా అనుచో చెప్పు తీసుకుని కొడతా యాదవా. అయినా నీవు ఇలా అనడం తప్పు నాదా? తప్పు. కాలం మారడంతో నేను కూడా మారి బెస్టీ అయిన నా బెస్టీని ప్రేమించుచున్నాను. ఏ ఆపమ్మా, తప్పుల మీద తప్పులు చేచిదివి. నేనుండగా ఆ నీచుడైన బెస్టీని ఎలా ప్రేమించుతున్నావే పాంచాలి. నాదా, ప్రేమ ఎప్పుడు ఎవరితో కలుగుతుందో చెప్పలేము. ఆ నీచుడిది ప్రేమ కాదు ప్రియా, కామం కామం కామం. ఈ బెస్టీలు తమ స్వార్థాల కోసం ఎలాంటి పాపాలు చేస్తారో ఈ లోకం మొత్తం తెలుసు, నీకు తప్ప. ఆపరా ఇంకా. మాది ప్రేమ కాదా? ఇప్పుడే తెలుసుకుందాం. చెప్పు ప్రియా, నన్ను ప్రేమిస్తున్నావా నీ బెస్టీని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు ప్రియా. బాయ్ ఫ్రెండా బెస్ట్ ఫ్రెండా? బెస్టీ అని చెప్పు ప్రియా. బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ చెప్పు ప్రియా. ఎవరు? చెప్పు ప్రియా. మాట్లాడండి. చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. ఇంత దారుణమైన కల వచ్చిందేంటి? కొంప తీసి పావనకి తన బాయ్ బెస్టీకి. ఛా, నా పాప బంగారం. అవును, ఈరోజు పావనతో హౌస్ పార్టీ ఉంది కదా? ఎస్, ఈరోజు బెడ్రూమ్ లో భూకంపం రావాలి. హే, హాయ్ కన్నా. హాయ్ బేబీ. వెళ్దామా? ఏంటి డిమ్ లైట్, ఫుల్ బాటిల్, ఏంటి సెటప్? అంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుందని. అవునా? ఏం లేదు ఏం లేదు, జస్ట్ కాల్. ఏం బేబీ ఈ టైంలో డిస్టర్బెన్స్? హలో. హాయ్ భావన. హా చిన్న. భావన, నీకు విషయం చెప్పాలి భావన. ఏంటి ఇలా కాల్ చేసావు? నా మూడ్ అస్సలు బాగా, నేను కలవచ్చా? అవునా? అవును భావన. అయితే నా దగ్గరకు వచ్చి. ఓకే భావన. ఏంటి ఇప్పుడు మాట్లాడు. ఒక్కదానే ఉన్నావా భావన? నువ్వు ఒంటరికుంటే వాడికేంటంటే అంత సరదా? ఆపు. హా చిన్న, నేను ప్రణయ్ ఫ్లాట్ లో ఉన్నాను, నువ్వు వచ్చే. అబ్బా, ప్రణయ్ ఫ్లాట్ లోనా? వస్తాలే. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫ్లాట్ లో ఉంటే వాడికేంటంటే నొప్పి? నోరు మూసుకో, నువ్వు వచ్చే చిన్న. సరే భావన. అసలు వాడెందుకు పానకంలో పొడకలాగా మధ్యలో? ఏంటి ప్రణయ్, పాపం వాడేదో మూడ్ ఆఫ్ లో ఉన్నాడు, అందుకే రమ్మన్నాను. ఈ బెస్టిగాళ్ళు ఇంతే, ఫస్ట్ మూడ్ ఆఫ్ అంటారు, తర్వాత ఎమోషనల్ గా అటాచ్మెంట్ పెంచేసుకుని దగ్గర అవడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత తర్వాత ఏంటి చెప్పు? తర్వాత అదే తర్వాత ఏంటి? తర్వాత ఏం లేదులే. బుజ్జి ప్రణయ్, అలా ఏం లేదురా, వాడు చాలా మంచోడు. అయినా నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద ఉంది బేబీ, ఈ బాయ్ బెస్టిగాళ్ళ మీదే లేదు. అలా ఏం లేదు ప్రణయ్. దా మనం పార్టీ స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు, ఆ థర్డ్ పార్టీ కానీ రాని, అప్పుడు స్టార్ట్ చేద్దాం పార్టీ. పాపం ఫీల్ అన్నట్టున్నాడు. చేదినమ్మా, ఏదేదో అనుకున్నా, అయినా అనుకున్నావని జరుగుతాయి ఏంటి? వచ్చిండు మీ చిన్న, వెళ్ళు. బాయ్ బెస్టీ నా కొడుకులు. ఎలా ఉన్నావు చిన్ని? చిచ్చి,
చూసారా ఈ విడ్డోరం? మొగుడు లాంటి బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉంటే రంగు పూసుకున్న రంకు మొగుడు లాంటి బెస్టీ గాని హక్ చేసుకుంటుంది. చిచ్చి కలికాలం. అల్లమ్మ చూసి అత్తి బూ అల్లమ్మతి మంది ఉన్నాను. What is this? Hi, I am Mukesh Mogga. People says I still hurts. అంటే అందరు మనుషులు దోచేసుకుంటా అని బయట టాక్. ఇందాకేదో మొగ్గ అన్నావు. ఏం మొగ్గ? అంటే మొగ్గలానే ఉన్నావు అనుకో. అదే ఇప్పుడే పూసిన మల్లె మొగ్గలా ఉన్నావు అంటున్నా. బై ద వే ఐమ్ ప్రణయ్. ఎట్లున్నావు బొమ్మర్ది? బొమ్మర్ది? వాట్ బొమ్మర్ది? కాల్ మీ బ్రో. చెప్పలేదా భావన? చూసారా, వీడు బొమ్మర్ది అంటే ఒప్పుకోవట్లేదు. అంటే వీడు కూడా అలాంటి బెస్టిగే. సో గైస్ లెట్స్ స్టార్ట్ ద పార్టీ. యా. నీ పేరు ముఖేష్ కదా? మరి ఎందుకురా నిన్ను చిన్న 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 అని పిలుస్తుంది భావన? నా పేరు ముఖేషే, కానీ భావననే ముద్దుగా చిన్న అని పిలుస్తుంది. చెప్పలేదా భావన? ఏంటి భావన అలా చెప్పకపోతే? నేను కన్నా వీడు చిన్న. సూపర్ భావన నువ్వు. ఎస్, హాయ్ అమర్ చిన్న. నాకు భావనకున్న కనెక్షనే అలాంటిది. కనెక్షనా? ఏంటది? ఐ మీన్ నేను ఎప్పుడు సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, లోన్లీగా ఉన్నా, అదేంటో నాకు భావననే గుర్తొస్తుంది. నాకు భావనకున్న ఎమోషనల్ కనెక్షన్ అది. ఏమంటావు భావన? నువ్వురా నాతో. భావన జాగ్రత్త. ఏంటి వాడు కనెక్షన్ అది ఇది అనుకుంటూ? నిజం చెప్పు, మీ ఇద్దరు నన్ను అమాయకుని చేసి చీట్ చేయట్లేదు కదా? నీకేమన్నా పిచ్చా? అక్కడంతా సీన్ లేదు. ఇప్పుడు ఇలాగే సీన్ లేదంటారు, తర్వాత ఫుల్ సినిమా చూపిస్తారు ఈ బెస్ట్ నా కొడుకు. కన్నా ఎందుకంత చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నావు? అలా ఏం లేదు అక్కడ. పదా వద్దా నిలుపమని చెప్పు పులిహోర నా కొడుకు. అన్నేనన్నే. భావన ఏం కాలేదు నీకు? ఏం కాలేదు. పక్కన కూర్చో. షూర్ ఏం కాలే కదా? పక్క కదా బాబు. ఏం కాలేదురా బాబు. భావన ఏంటిదంతా? స్టఫ్. ఇంకేంది? ఇది స్టఫా? ఇదేమన్నా తింటాడా? ఇది కానీ తింటే మన కడుపులో గెలికిస్ ఫై. కెలికిస్ ఫయ్యా? అదేం భాష? కట్లెట్. అంటే నేను ఇంగ్లీష్ లో కొంచెం స్ట్రాంగ్. చెప్పలేదా భావన? నెక్స్ట్ ఆల్ మింగుతున్నావు. అది వైట్ భావన, నీకోసం ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ పెడతా. నీ హెల్త్కి చాలా మంచిది. ఫోన్ ఏది? చెప్పరా. రే ఎక్కడున్నావురా? ఈయనే ఫ్లాట్ కింద సిగరెట్ తాగుతున్నా. అరే అర్జెంట్ గా మా ఇంటికి రారా. ఏమేం బే? అరే నేను భావన హౌస్ పార్టీ ప్లాన్ చేసాంరా. అరే మీరిద్దరు ప్లాన్ చేస్తే నేనెందుకురా మధ్యలా? చూసావా, ఇంత ఎదవైనా నీకు కూడా ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి మాత్రం లేదురా. ఎవరు రాడు? భావన బెస్టీ అంటరా. బెస్టియా? ఈ బెస్టి జాతని కొంగలు మింగ. అవును మామా, నేను ఇందాక నుంచి వాడు ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా మామా. సరే వస్తున్నా ఉండు. ఉందిరా నా కొడుక. నేను ఎమోషనల్ కొంచెం వీక్ భావన. నాకు నువ్వు కావాలి భావన. బెస్ట్ ఫ్రెండ్స్. సరే నా కొడుకు. అసలు ఏంది భావన, నువ్వు లేకుండా నేను ఉండలేను భావన. ఎందుకు తెలుసా? నువ్వు నాకు కావాలి భావన. నువ్వు నాకు కావాలి. నీకు తెలియదు భావన. అరే ఎన్నిసార్లు గుర్తొస్తున్నావు తెలుసా? అంతే భావన. ఏంటో ఏం అర్థమైతలేదు. నలిపించేసుకుంటున్నాడు అంతే. గూగుల్ పే, ఫోన్ పే కూడా పనిచేస్తలేరా? ఏంది? ఏమైతుంది? నేను ఉన్నాను కదా, ఓకేనా? యో ఉన్నావులే, తాగుదాం. ఏంటి ఏమందా? ఏ పురుగుల మంది అవుతావా? చీప్ లిక్కర్. ఏంటాడు? నీ ఫేవరెట్ బ్రాండ్? నీకెట్ట తెలుసు రాదు భావన ఫేవరెట్ బ్రాండ్ అని? ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ భావన. భావన ఒకసారి పక్కకు రావా, నీతో మాట్లాడాలి. భావన ఒక్క నిమిషం. జాగ్రత్త. జాగ్రత్త బ్రో. భావన జాగ్రత్త. ఏంటి చిన్న కన్నా చూస్తే? నాకు తెలుసు ఇలానే అవుతుంది. సారీ 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 సారీ. కన్నా చిన్న చూస్తే ఏమనుకుంటాడు మనని చెప్పు. ఆ మొగ్గగాడు చూస్తే నాకెందుకులే గానీ ఫస్ట్ వాడు చిన్న చిన్న అనడం ఆపు. నాకు చాలా చిరాకు ఉంది. ఎందుకన్నా ఏమైంది? వాడు చూడలా రచ్చిపోతున్నాడు.
నాకెందుకో వాడి మీద ఫుల్ డౌట్గా ఉంది. ఫస్ట్ పంపించేవాడిని. ఎలా చెప్పు? ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని ఎలా చెప్తాం? వాడేమని నీ చుట్టమా? నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? కన్నా నా మీద నమ్మకం లేదా? నీ మీద ఉందే, వాడి మీద లేదు. నా మీద ఉంది కదా, చాలు పద. భావన పద. వీడి మొహంలో మొగ్గ. ఎడికెళ్ళొస్తున్నావు అమ్మా? హలో, మై నేమ్ ఈస్ ముఖేష్ మొగ్గ. మొగ్గ బ్రో నువ్వు. ప్రణయ్, వీడు ఎందుకు వచ్చాడు? వీడంటే చిరాకని తెలుసు కదా నాకు. వాడనా నాకు చిరాకే. ఇందాక నుంచి భరించట్లేదా ఏంటి? సరే మామ, మనం మంద అవుదాం. సరే పోయి. చీ, వాట్ చీప్ ఫెలోస్. మామ మటరొద్దు మామ. మైండ్ యువర్ లాంగ్వేజ్. మై మైండ్ ఇస్ మైండ్, నాట్ ఎ లాంగ్వేజ్. అంటే నాకేం తెలుసు? నువ్వు ఒకటి వేసావు, నేను ఒకటి వేసిన అంతే. సరే మామ, ఒక పెగ్గు పోయి తాదాం. ఇక భావన, నువ్వు నా మందే తాగాలి. అది వద్దు భావన, అది చీప్ లిక్కర్, పైగా నీకు నచ్చిన బ్రాండ్ ఇది. ఛాన్సే లేదు. భావన నా మందే తాగుతుంది. నో వే, అది తాగదు, ఇదే తాగుతుంది. భావన తాగు భావన. ఏహే ఆపండి. నీదో పెగ్గు ఇద్దరిది తాగుతా, ఓకేనా? ఫస్ట్ నాదే తాగు. సరే. వాట్ ఈస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్స్ ఎక్కడా? టాయిలెట్స్ ఎక్కడ నన్ను అడుగుతాడేంటి భావనాయుడు? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పేలా కనిపిస్తున్నారా నీకు? నీ ఉచ్చను పోసుకోవడానికి నొప్పేంట్రా నీకు? ఎలా చూసుకోపా. వాట్ ఇస్ దిస్ భావన? ప్రణయ్, వాడు అడిగింది టాయిలెట్స్ గురించే కదా, ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నన్ను అడగడం మామ? వెళ్ళు. ఎవరు రాయుడు? చార్మినార్ దగ్గర అత్తరం అమ్ముకుంటాం లెక్కున్నాడు. ఆపడు. ఇప్పటి వరకు నీ బెస్ట్ మాట్లాడినప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇప్పుడు నా ఫ్రెండ్ మాట్లాడతాడు, నువ్వు విను. అయ్యో, ఆయన చూసావా మామ? ఆ డిప్పంగాడి కోసం బాలీవుడ్ హీరోలా ఉంటే నా మీద అరుస్తుంది మామ. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం రా, వాడు కూడా బానే ఉన్నాడు రా. ఆయన నా దోస్తురా, నాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తావేంది? అయినా మన గర్ల్ ఫ్రెండ్ బెస్టీ అంటే వాడు రితిక్ రోషన్ లో ఉన్నా సరే మనకు వాడు డిప్పంగాడితోనే సమానం. నోట్ చేసుకోండి బాయ్స్. కన్నా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? వాడు వచ్చి వింటే ఏమనుకుంటాడు? అది కాదు, నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను. ప్రణయ్, ఆపుతావా లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? సరే, ఇప్పుడు మేము ప్రూవ్ చేస్తే నీకు ఓకేనా? సరే అయితే చెయ్యి. సరే అయితే మేము చెప్పినట్టు చెయ్యి. అవును, వీళ్ళు ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళారు. ఎస్, నాకు కూడా అదే కావాలి. ఏంటి అంటే ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా భావన, అది అస్సలు కుదరట్లేదు. మామ వాడేంటి మామ దగ్గరికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెయిట్ చేయి మామ, వాడు చేసిందంతా డిలీట్ అయిపోతుంది. భావన, నువ్వు నా బెస్టీవే గానీ నా మనసులో నీ గురించి ఫీలింగ్స్ వస్తున్నాయి భావన. ప్రతి బెస్టీనా ముష్టిగాడు ముందు ఇలానే స్టార్ట్ చేస్తాడు. మన మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అర్థం కావట్లేదని. చూడండి. అంటే ఏం ఫీలింగ్స్? భావన, నేను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా. నేను చాలా మిస్ అయినా, అందుకే నీకు కాల్ చేసిన. నువ్వంటే చాలా ఇష్టం భావన. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు భావన. చూసారా, తనకు లేని ఫీలింగ్స్ కూడా వీడే చెప్పేస్తున్నాడు. ఇది ఈ బెస్టీ గల బుద్ధి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళ ఎన్ని జీవితాలు సంకనాగిపోతున్నాయో. చెప్పు, నేను కూడా నీకు ఇష్టం కదా, ప్రణయం ఉన్నానని చెప్పట్లేవు కదా? ఇంకా భావన, నేను ఒకసారి హక్ చేసుకోవచ్చా? అంటే ప్రణయ్ వచ్చేస్తాడేమో. వాడు రాకపోతే నీకు ఓకేనా? జస్ట్ హగ్గే కదా. అరే జస్ట్ హగ్గే. ముఖేష్, నేను ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్ కదా,
తప్పనిపించట్లేదా నీకు? తప్పేం కాదురా, అయినా నీకు ఓకే అయితే వాడేవాడిని ఆపడానికి. ఇట్స్ యువర్ లైఫ్. ప్రణయ్ ఏమైపోయినా పర్లేదా? సి, నీకు ఓకే అయితే వాడి ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేగాని వాడి కోసం నిశ్చలం చంపుకోవద్దు. అంటే నీతో ఇలా చేసి ప్రణయ్కి ఏం చెప్పకుండా దాచేసి ఏం జరగనట్టు నటించేసి ప్రణయ్తో మళ్ళీ రిలేషన్షిప్లో ఉండమంటావా? అంతే భావన. ఈ మొగ్గగాడి మొగ్గ పగలు కొడతాం పదమమ్మ. చలో పద. కొడక చూసావా చూసావా ఏంటి భావన ఇది? ఈ బాయ్ బెస్ట్ గాళ్ళు అందరూ ఇంతే. రావే. ఇప్పుడు చిరాకేస్తున్నాడు మొహం చూస్తుంటే. ఓ బెస్టీ బెస్టీ అన్నావు కదా. సారీ ప్రణయ్. మేమైనా వద్దు అంటే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కాదే. ఇదిగో ఇలాంటి చెత్తనా కొడుకులు ఉంటారు కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉంటాం. ఏం పేరు రైంది? ఏదో మొగ్గ. మొగ్గలెక్కడైంది మొహం? అయ్యా బాబు, మీ బెస్టీ జాతికో దండంరా. ఏదో ఒకసారి మీ సరదా మీరు తీర్చేసుకుని వెళ్ళిపోతారు. ఆ గ్యాప్లో మా మధ్యలో బ్రేకప్లు, గొడవలు, దానివల్ల సిగరెట్లు, మందు. ఎంగేజ్లో సంకనాగిపోతున్నాం రా. ఏంట్రా భావన ఫేవరెట్ బ్రాండా? భావన కోసం నీకు అన్నీ తెలుసా? ఏం చేద్దామనరా తెలుసుకుని? బ్రో, భావన నా బెస్టీ. నా బెస్టీ గురించి తెలుసుకోవడం తప్పేంటి? అయినా మా ఆఫీస్లో చిలక గోరింకల్లా ఉంటామంటారు అందరూ. ఏం సార్ చిలక గోరింకలా? గాడిదగా ఒకలా నేస్తాను ఉంది మీరు. ఆయన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు కూడా ఎలా రా కిలకాలనిపిస్తుంది మీకు? అయినా తప్పు మీది కాదురా. ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళే అనవసరంగా మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలీదే. వదిలే కన్నా. ఏంటి వదిలేయటమా? ఈ మ్యాటర్ వల్ల మార్కెట్లో ప్రేమికుడు మూవీలో భరత్ లాగా చాలా మంది పిచ్చోళ్ళు అయి తిరుగుతున్నారు తెలుసా? మావాడలు అయిపోతే ఏంటి పరిస్థితి? రేయ్, అమ్మాయి పడితే ప్రేమించరా, అది ప్రేమ. అదే గాని వేరేవాడు అమ్మాయిని కలక్కు, అది కామం. చూడు బావనా, ఒక అమ్మాయిని లొంగించుకోవడానికి రాక్షస ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా వీళ్ళంటి వాళ్ళు రిలేషన్షిప్ చెడగొట్టడానికే ఉంటారు. ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఓకే. అదే నువ్వు ఒక్కదానిమే ఉండుంటే వీళ్ళంటి వాళ్ళు నమ్మగలవా? భావన, మనం మళ్ళీ కలుద్దాం. ఏ పోబే, నీ వల్ల బంగారం లాంటి నా లవ్ పోయేది కదరా. నాకెప్పుడు కనిపించక ఇంకా. ఏంది కలుసుడా? ఇంకోసారి కలిస్తే కోచ్ కారం పెడతాడు. యు టైనీ ఫెలో. దేవుడు నాకు ముందే హిండిచ్చాడు మామ, ఇలాంటి వాడు ఎవడో తగులుతాడు ఈరోజు అని. అదే జరిగింది. సారీ కన్నా. కన్నానా చిన్నానా? పోరా, నాకు ఒక్కడే కన్నా. ఐ లవ్ యూ. మామా నేను వెళ్ళేసి వస్తారా? ఏ ఆగురా, మీ ప్రైవేట్ పార్టీలో నేనెందుకురా? అరే ఆగు మామ, మందావుదాం మనం. కన్నా వెళ్తా అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు ఆపుతావు? మనకి ఎలాగో ప్రైవసీ కావాలి కదా. బాయ్ మామా, బాయ్. సరే బాయ్ మామా, బాయ్ బాయ్ బాయ్. చూసారుగా, ఈ బెస్టిల్తో జాగ్రత్త. అందరూ ఇలానే ఉంటారని అయితే అనను, కానీ ఇలాంటి చిన్నాలైతే ఖచ్చితంగా ఉంటారు. జాగ్రత్త. వాకిట్లో చెప్పులున్నాయి, వాడు చూసాడేమో. హే, నేను వచ్చేటప్పుడు వాళ్ళ చెప్పులు బయట చూశానే. మా తమ్ముడు కదండి, కనిపెట్టేశాడు. ఇంకొక చెప్పు ఉంది, తీనా? అదా, నాన్న షూస్ వేసుకుని వెళ్ళారు. మరి అమ్మా? అమ్మ మర్చిపోయింది. మీ అమ్మకు ఎప్పుడు ఇదే పని, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మర్చిపోతూ తిరుగుతూ ఉంటుంది.